దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి మాకిస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల్లో ఒక గొప్ప అద్భుతం, లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత లాజరును సజీవుడిగా లేపడం. అద్భుతం జరిగిన తర్వాత లాజరును చూచి అందరూ వేడుక చేసుకుని ఉంటారని అనుకుంటాం. కానీ అక్కడ మత పెద్దలు, సమాజ మందిరపు అధికారులు లాజరును చూచి లాజరును చంపాలని ఆలోచన చేశారని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే లాజరు పట్ల యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం బట్టి ప్రజలందరి దృష్టి యేసుక్రీస్తు ప్రభు వైపు ఆకర్షించబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకు ఇంకనూ పేరు ప్రఖ్యాతులు కలుగుతున్నాయి. దేవునికి యేసుక్రీస్తు ప్రభువును బట్టి మహిమ కలుగుతోంది. దానిని ఆ మత పెద్దలు ఏమాత్రం కూడా సహించలేకపోయారు. కనుక యేసుక్రీస్తు ప్రభువును లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు. ప్రియులారా, ఆ సంఘటన అంతా మనకు తెలుసు. లాజరును చంపాలని ఆలోచన చేశారే కానీ వాళ్ళెవరు కూడా లాజరును చంపలేకపోయారు అనే విషయం కూడా దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. లాజరు జీవితంలో జరిగిన అద్భుతం మహాద్భుతం, మహా గొప్ప ఆశీర్వాదం లాజరు అనుభవించాడు. మరణించి తిరిగి లేపబడడం కంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉండదేమో. అలాంటి ఆశీర్వాదం అనుభవించిన వెంటనే లాజరుకు గొప్ప శ్రమ ఎదురవ్వడం మనం గమనించగలం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం వెంబడి శ్రమ, ఆశీర్వాదం వెంబడి ప్రతికూలమైన అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో మనం విశ్వాసము ద్వారా గ్రహించవలసింది ఏమిటంటే, మనం ఎంత ఆశీర్వాదం పొందితే అంత శ్రమ, అంతకంటే మించిన ప్రతికూలత మనం ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఈ ప్రతికూలత తరువాత దేవుడు నీకే జయమిస్తాడనే విషయాన్ని గమనించాలి. లాజరును చంపాలని ఆలోచన చేశారే కానీ ఎవరూ లాజరును చంపలేకపోయారు. ఆ కార్యం జరగలేదనే విషయం అక్కడ మనం గమనించగలం. ఎందుకంటే నీ గమ్యాన్ని దేవుడు నిర్దేశించినప్పుడు ఆ గమ్యాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు, ఆ గమ్యాన్ని ఎవరు కూడా త్రిప్పివేయలేరు అనే విషయాన్ని గమనించాలి. లాజరును సమాధి నుండి యేసుక్రీస్తు ప్రభు లేపినప్పుడు లాజరు ఎవరి చేతిలోనూ చనిపోవడం అనేది దేవుని ఉద్దేశం కాదు. కనుక దేవుడు లాజరు కొరకు ఏర్పాటు చేసిన గమ్యాన్ని ఎవరూ ఆటంకపరచలేరు. అలాగే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన గమ్యాన్ని ఎవరూ ఆటంకపరచలేరు. దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చి ఉండొచ్చు. ఆశీర్వాదం వెనుక ఒక శ్రమ నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. లేక ఏదైనా శోధన, ప్రతికూలత మామూలుగానే నీ జీవితంలో కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఏర్పరిచిన గమ్యం చాలా గొప్పదిగా ఉంటుంది. దేవుడు నీకు ఏర్పరిచిన ఆశీర్వాద స్థితి చాలా గొప్పదిగా ఉంటుంది. నీ ఊహకు మించింది, నీవు ప్రార్థన చేసేదానికంటే ఉన్నతమైనది దేవుడు నీకు గమ్యంగా దాచి ఉంచుతాడు. ఆ గమ్యాన్ని నీవు చేరకుండా ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా ప్రయత్నం చేసినా, ఏ ప్రతికూలత ఎదురైనా అదేది నీకు ఆటంకము కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనేరదు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని నీ జీవితంలో అలాంటి ప్రతికూలమైన సంఘటనలు, శ్రమకు గురయ్యే సంఘటనలు నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే నీ గమ్యాన్ని ఎవరూ ఆపలేరు. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన స్థితిగతులు దేవుడు తప్పక నీకు ఇస్తాడు. దాన్ని నువ్వు పొందుకుంటావు అనే స్థితి, అనే ఆశీర్వాద స్థితిని
లాజరు సంఘటన మనకు జ్ఞాపకం చేస్తోంది. ప్రియులారా, ఆశీర్వాదం వెంట ఎప్పుడు కూడా శ్రమ, ప్రతికూలత ఎదుర్కోవడం సహజం. దానిని బట్టి నీరసించిపోకుండా దేవుని మీద ఆధారపడి దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఊహించని ఉన్నతమైన ఆశీర్వాద స్థితి కోసం కనిపెట్టు. దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. నీ గమ్యాన్ని ఈ లోక స్థితిగతులు ఏవి కూడా ఆపలేవు. దేవుడు నీకు ఏర్పరిచినది చాలా ఉన్నతమైనది, దాన్ని నీవు పొందుకుంటావు. ఎవరు దాన్ని ఆపలేరు. దేవుడి మాటలను నీకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవా, నిజమే ప్రభువా, మీరు మా కోసం ఏ మేలులైతే ఏర్పాటు చేశారో ఆ మేలులు మేము పొందకుండా ఉండే స్థితిని ఎవరూ కలుగ చేయలేరు ప్రభువా. ఒకవేళ ఎవరైనా ఆటంకపరచాలనే ఉద్దేశం కలిగి ఉన్నా వారి ఉద్దేశాలు నెరవేరవని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ వాక్యం ద్వారా మాకు సూచించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నవారు వారి జీవితాల్లో ఏ శ్రమ ఎదురైనా, ఏ ప్రతికూలత ఎదురైనా, ఆ ప్రతికూలత, శ్రమ ఇంకెవరైనా ఆటంకాలు కలుగ చేస్తుంటే ఆటంకాలు వారి గమ్యానికి ఆటంకములు కావు అని నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగి నీవు వారి కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాద స్థితిని వారు పొందుకోగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేయమని, వారి సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ నీ సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు పురికొల్పుగా ఉంటే మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.